బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వాళ్ళకి వినిపించినటువంటి సందర్భం. సాక్షాత్తు హస్తిని వేదికగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు అయితే ఇప్పుడు వాళ్ళందరిలో కూడా సంతోషం వచ్చేటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దాదాపుగా 3 నెలల వరకు ఇప్పుడు స్పీకర్‌కి ఒక టైమ్ లైన్ అయితే విధించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్‌కి ఒక టైమ్ లైన్‌తో కూడినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సందర్భంతో ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ వెళ్ళి ఖచ్చితంగా ఎందుకంటే హైకోర్టులో మేము అంటే స్పీకర్ ఆదేశానుసారం మేము వాళ్ళ యొక్క జోక్యాల్లో అంటే శాసనసభకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాల్లో కూడా మేము తలదూర్చేది లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఎక్కడ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎక్కడ వీళ్ళందరిపై కూడా చర్యలు లేవంటూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా తీర్పు వస్తుంది, వీళ్ళందరి మీద అనర్హత వేటు వేస్తుంది అనేటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే బీఆర్ఎస్కి షాక్ కలిగేలాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ వచ్చేలాగా ఒక తీర్పు అయితే వెలువరించింది. ఖచ్చితంగా అదే 3 నెలల సమయం ఇస్తూ కూడా ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి 3 నెలల సమయం ఇస్తూ కూడా తీర్పు ఇచ్చినటువంటి సందర్భం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం నమస్తే. వాస్తవానికి స్పీకర్ అయ్యా ఖచ్చితంగా ఏడాదిన్నర కావస్తున్నా ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి తీర్పు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా. సో దీనికి సంబంధించి ఎలాంటి అంటే దీన్ని ఏ పరిణామంగా చూడాలి అంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలా ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరి మీద అనర్హత వేటు వేసిన సందర్భాలు కోకోలలు. ఖచ్చితంగా 3 నెలల తర్వాత బైపోల్ వస్తుంది అనేటువంటి వాదన కూడా తెరపైకి బలంగా వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ రామకృష్ణ, ఏదైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గురించి చెందిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేయాలంటూ సో గతంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద కావచ్చు, వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టు దాకా పోయారు. మొదటగా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును వాళ్ళు ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఏదైతే ఏప్రిల్ 3వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది, ఇవాళ ఆ తీర్పును వెలువరిచింది. సో 3 నెలల్లోపు మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా కాలయాపన చేయదు, వీరి మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు అయితే ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ఆర్కే ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు అయితే ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చేటటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా మరి యాక్షన్ తీసుకోవాలంటూ సో గతంలోనే అనేకమైనటువంటి కేసులు మనం చూసాం, వాటిలో కొన్నికి యాక్షన్ తీసుకున్నారు, మరి కొన్ని పెండింగ్ ఉన్నటువంటి సందర్భం చూసాము. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో గతంలోనే ఇరువైపుల వాదనలు ముగిశాయి. అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకోల్ రోహిత్, అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ సిగ్వి వాదనలు వినిపించారు. ఏప్రిల్ 3న జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అక్సేన్ జార్జ్ ముస్లింతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన ఈ రోజు ఈ తీర్పును వెలువరచడం జరిగింది. సో ఏదైతే ఈ తీర్పు వెలువరిచిందో ఈ తీర్పులో క్లియర్ గా మనం కనుక చూస్తే 3 నెలల వ్యవధిని అయితే 3 నెలల సమయాన్ని అయితే మరి స్పీకర్ కి అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్ లో ఉంచుకోవడం సరికాదంటూ అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాతనే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. సో పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలంటూ ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఇక 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటున్నట్టు సుప్రీంకోర్టు తుది తీర్పు అయితే చెప్పింది. సో ఈ తీర్పును బట్టి చూస్తే 3 నెలల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నిజంగానే మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఒకవేళ యాక్షన్ తీసుకొని వాళ్ళు అనర్హులుగా కనుక ప్రకటిస్తే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఒకవేళ ఈ 10 నియోజకవర్గాలు కనుక మరి అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు వస్తే 10+1 అంటే 11 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతుంది. సో మొదటగా దానం నాగేందర్ మీద వేటు పడేటటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఆ తర్వాత కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, ఈ ముగ్గురు ప్రధానంగా వీరి ముగ్గురు మీద మొదటగా అనర్హత పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత మిగిలినటువంటి 7 ఎవరైతే కాళే యాదయ్య కావచ్చు, చెవెల ఎమ్మెల్యే, దాంతో పాటు పోచారం శ్రీనివాసు రావు కావచ్చు, బాన్సువాడ ఎమ్మెల్యే, ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా ఆర్కేపూడి గాంధీ కావచ్చు, లేకపోతే చెప్పుకుంటూ పోతే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ 10 మందికి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో. స్పెషల్ లీవ్ పిటిషన్ లో భాగంగానే మరి విచారణ
చేపట్టారు. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసి ఏప్రిల్ 3న ఇవాళ తుది తీర్పు ఇచ్చారు. ఈ తుది తీర్పులో మాత్రం 3 నెలల టైం ను స్పీకర్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు కేవలం స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద మాత్రమే డిసైడ్ ఉంది. ఒకవేళ స్పీకర్ గనక అనర్హత వేటు వేస్తూ గనక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. రాధాకృష్ణ, వాస్తవానికి తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తేల్చెప్పింది. అందువల్లనే ఇప్పుడు కేటీఆర్తో పాటు తన అనుచరులు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక బలమైన వాదన, మేము శాసనసభ వ్యవస్థలోకి మేము చొచ్చుకురాము, స్పీకర్ నిర్ణయాల్లోకి మేము వేలు పెట్టమన్నటువంటి ఒక హైకోర్టు తీర్పుతోటి ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సో ఈ ఒక్క చిన్న మెథడ్ని బట్టి ఏమన్నా మళ్ళీ అధికార కాంగ్రెస్ ఏమన్నా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టుని ఇప్పటికైతే ఆశ్రయించేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా తేల్చి చెప్తున్నటువంటి అంశము కేవలము స్పీకరే నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు తప్పుపట్టలేరు. స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రాధాకృష్ణ, సో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, స్పీకర్ 3 నెలల టైంలో మూడు నెలల టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి చర్చ జరుగుతుంది. సో అనంతరము స్పీకర్ నిర్ణయాన్ని బట్టి డిసిషన్ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. రాధాకృష్ణ, మరొక వైపు అంటే తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి 18 స్థానాలు భర్తీ చేయాల్సినటువంటి తెలంగాణ కేబినెట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి 15 వరకే ఉంది. సో ఈ క్రమంలో అంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి ప్రధాన కారణం మంత్రి పదవులను ఆశించి వచ్చారనేటువంటి ఒక బలమైన వాదన తెరపైకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా బైపోల్స్ నిర్వహణ అయిన తర్వాతే తెలంగాణ కేబినెట్ కూర్పు ఉంటుంది అనేది కూడా తెలంగాణ కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతుంది. దీనిపై ఏమంటారు శ్రీశైలం? పార్టీ అంతర్గత విషయాలకు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. రాధాకృష్ణ, ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఒక మంత్రికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి హైదరాబాద్ మంత్రిగా కాబోతున్న ఒక చట్టం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మేబీ ఉప ఎన్నికల అనంతరం కూడా మరి మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు ఇతర ఇంకొక 2 వేకెన్సీలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా 3 మంత్రివర్గంలో మరి అడుగుపెట్టేందుకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి స్పీకర్ 3 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణ కూడా ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుంది. మరొకవైపు శ్రీశైలం వాస్తవానికి ఇంకోటి ఏంటంటే గడ్డం ప్రసాద్ కుమార్కి స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్కి సుప్రీంకోర్టు ఈ పాటికే అంటే గడిచిన ఏప్రిల్ నెలలో 2 నోటీసులు జారీ చేశారు. అనర్హత ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. దానిపై ఎలాంటి స్పందన లేదు. మరి ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఈ తీర్పుతో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఏమన్నా కొంచెం సస్పెన్స్గా నాకైతే అనిపిస్తోంది. రైట్, ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు వెలువచ్చలేరు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఎవరు తప్పుపట్టడానికి కూడా అవకాశం ఉండదు. సో స్పీకర్ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో స్పీకరే తుది నిర్ణయంగా చెప్పొచ్చు మనం. అంటే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు కూడా. అంటే గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు స్పీకర్ నుంచి. సో ప్రస్తుతం కూడా ఇప్పుడు స్పీకర్ 3 నెలలు టైం ఇచ్చినా కూడా స్పీకర్ స్పందించే అవకాశం ఉంటుందా ఉండదో కూడా చెప్పలేమంటారు. యా, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు అయితే ఖచ్చితంగా చెప్పింది, మేము శాసనసభ వ్యవస్థలోకి మేము చొచ్చుకుని వెళ్ళేదే లేదు, స్పీకర్ నిర్ణయంలోకి మేము అడుగు పెట్టేది లేదు, తన యొక్క నిర్ణయంలోకి వేలు పెట్టేది లేదంటూ కూడా తేల్చి చెప్పడంతో సో ఇప్పుడు సుప్రీంకోర్టు వైపు అడుగులు వేసినటువంటి సందర్భం. గడిచిన కొన్నాళ్ళుగా ఇప్పుడు వాద ప్రతిపాదనలు కూడా సుప్రీంకోర్టు వేదికగా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటి ఒక తీవ్ర ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి నిజంగా షాక్ తగిలే విధంగానే ఈరోజు తీర్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక స్పీకర్కి గతంలోనే 2 సార్లు నోటీసులు ఇచ్చింది సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం. మీరు ఖచ్చితంగా ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆ నోటీసులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయమే ఫైనల్, తుది నిర్ణయం అని చాలా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల కోర్టులు కావచ్చు, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కొన్ని సందర్భాల్లో స్పీకర్ నిర్ణయానికి వదిలేసినటువంటి సందర్భం. సో
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ 3 నెలల గడువు విషయంలో గతంలోనే ఎలాంటి రెస్పాన్స్ లేనటువంటి స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేనటువంటి సందర్భం మనం చూసాం. సో సాక్షాత్తు ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలలు గడువు ఇచ్చింది. మరి ఈ నిర్ణయం పైన ఖచ్చితంగా ఏమన్నా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేదా ఖచ్చితంగా ఈ 10 మంది ఇలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఉంటూ కాంగ్రెస్లో కొనసాగుతారా? మరోవైపు ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి తెలంగాణ కేబినెట్ 18 మందితో కూర్పు చేయబడవలసి ఉంది. వాస్తవానికి మొన్న చూసాం తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మరో ముగ్గురిని జోడించి, అంటే అప్పటి వరకు 12 మంది ఉన్నటువంటి సంఖ్యని మరో ముగ్గురికి జోడించి 15 వరకు చేర్చడం జరిగింది. మరో ముగ్గురు సభ్యుల సంఖ్య అయితే పెండింగ్లో ఉంది. ఎందుకంటే దాదాపు వచ్చిన 10 మంది కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి 10 మంది కూడా కొన్ని పదవులు ఆశించి వచ్చారనేటువంటి వాదన బలంగా లేకపోలేదు. ఖచ్చితంగా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, ఆల్రెడీ మొన్న దానం నాగేంద్ర కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాను, బైపోల్కి వచ్చినా సరే నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా ఆయన నేరుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నటువంటి సందర్భం అయితే మనం చూసాం. సో పదవులు ఆశించి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఇది ఒక సందర్భం అయితే కనిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నిజంగా బైపోల్ తర్వాత జరిగే అవకాశాలు ఉంటాయనేది ఒక బలమైన వాదన కూడా వినిపిస్తోంది. నిజంగా బైపోల్ జరుగుతుందా, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోరా అనేది కూడా, ఎందుకంటే ఇది కంప్లీట్గా స్పీకర్ నిర్ణయం చేతుల్లోనే ఉంటుంది. ఎక్కడ కూడా సుప్రీం ఆదేశానుసారం ఎక్కడ శాసనసభ వ్యవహారాలు కూడా నడవు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ మేరకే ఈరోజు తీర్పిచ్చిందనేటువంటి వాదన అయితే న్యాయ కోవిధుల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.